అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తరం తరం అంతరం. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళితే, ఎవరివో పెద్దగా మాటలు ఆ వెంటనే సంభ్రమంగా ఆహ్వానిస్తున్న అత్తగారి కంఠస్వరము వినిపించి అప్పుడే మెలకువ వచ్చిన నందినికి నిద్రమత్తు వదిలిపోయింది. మళ్ళీ ఎవరో దిగబడ్డారు. దీర్ఘంగా నిట్టూర్చి కళ్ళు విప్పింది. పక్క మంచం మీద భర్త భానుమూర్తి సన్నగా గురక తీస్తూ నిద్రపోతున్నాడు. లేచి కింద చాపల మీద పక్కబట్టలన్నీ ఓ పక్కకి తన్నేసి అస్తవ్యస్తంగా పడుకున్న పిల్లల్ని సరిగ్గా పడుకోబెట్టి గది దాటి యువతలకు వచ్చింది. వంటింటి ముందున్న మెల్లాలోనే ఎదురొచ్చింది అత్తగారు వర్ధనమ్మ. ఆవిడ మొహం సూర్యుణ్ణి చూసిన పొద్దుతిరుగుడు పువ్వులా విప్పారి ఉంది. నందు, సావిత్రి వచ్చిందే, పెద్దత్తగారి మనవరాలి పెళ్ళట. చూసి తిరిగి వెళ్తూ మనల్ని చూడాలనిపించి దిగిందట. ఆహా, ముభావంగా అనేసి పెరట్లోకి నడిచింది నందిని. నూతి పల్లెం మీద పిల్లలకి మొహాలు కడిగిస్తోంది సావిత్రి. నందినిని చూసి పలకరింపుగా నవ్వింది. ఏమమ్మా మరదలా, ఇప్పుడా లేవటం? నీకు మా పిన్ని గారం మరీ ఎక్కువైంది సుమా. లేకపోతే ఆడపడుచు వచ్చి పడింది, చాకరీ చేయాల్సొస్తుందని మునుగు బిడాయించి నిద్ర నటించావా అని మేలమాడింది. నందిని నొసలు కనిపించకుండా చిట్లాయి. నా ఇష్టాయిష్టాలతో నీకు లెక్కేమిటొదినా? నేను చెయ్యకపోతే చేసుకొనన్నా తినిపోతావు గాని రాక మానవు కదా అన్నది. సావిత్రి మొహం క్షణం వెలవెలబోయింది. దెబ్బతిన్నట్టుగా చూసింది. పెరట్లో పేర్చి ఉన్న కట్టెల కోసం అప్పుడే వచ్చిన వర్ధనమ్మ కోడలి మాటలు విని తెల్లబోయింది. ఆ దెబ్బ తనకే తాకినట్టుగా విలవిలలాడింది. అవేమి మాటలే నంది అన్నది కినుకగా. చటుక్కున సరిదిద్దుకొని మొహం ప్రసన్నం చేసుకుంది నందిని. నేనేమన్నానత్తా? నాకంటే తనకే ఈ ఇంట్లో ఎక్కువ స్వాతంత్రం ఉన్నది అన్నాను తప్ప అన్నది. మలినమైన వర్ధనమ్మ మొహం ఈ మాటతో తిరిగి తేటపడింది. నీ మొహం ఆ మాట అలాగా చెప్పడం విన్నవాళ్ళకి అది ఏ అర్థంతో స్ఫురిస్తుందో తెలుసునా అన్నది ఆప్యాయంగా కోప్పడుతూ. ఏమో, అన్ని అర్థాలు నాకు తెలియవు. నేనన్నది ఒకే అర్థంతో. బ్రష్ పేస్టు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయింది నందిని. తిరిగి నందిని మెల్లా ముందుకు వచ్చే వేళకు వంటింట్లో వర్ధనమ్మ కాఫీ కుంపటి దగ్గర ఉంది, చుట్టూరా సావిత్రి పిల్లలతో సహా. సావిత్రి ఏమనుకున్నదో కానీ వర్ధనమ్మ సమాధాన పెడుతోంది. అబ్బే పిచ్చి బొంద, అలా పెలుసుగా కనిపిస్తుందే కానీ కడుపులో కల్మషం లేదే దానికి. నువ్వు ఆ మాటలేవి పట్టించుకోకు అని తను తెలియజెప్పాలనుకున్న ప్రతిసారి అత్తగారి ఇలాగే తేల్చేస్తుంటుంది. ఆవిడ మొహం చూసి చేసుకున్న నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు అర్ధాంతరంగా ముగించేయాల్సొస్తుంది తనకి. నందిని నిట్టూరుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. పిల్లల్ని లేపి పక్కలు మడుస్తోన్న నందినికి అత్తగారు పాలేరికి పురమాయిస్తున్న పనులు వినబడుతున్నాయి. ఒరే గోవిందు, పాలు పిండేటప్పుడు చెంబులో కానీ నీళ్ల చుక్కలుంచేవు, కోవా పట్టాలి చూడు. మధ్యాహ్నం వచ్చినప్పుడు పడమటి వైపు కొబ్బరి చెట్టు గెలతింపు మర్చిపోకు సుమా అన్నట్టు ముందు బజారుకెళ్ళి మువ్వంకాయలు బంగాళదుంపలు పట్రా అంది. సావిత్రి ఉన్నన్నాళ్ళు వర్ధనమ్మ హడావిడికి అంతుండదు. సావిత్రే అనేమిటి, బంధువులెవరొచ్చినా ఆ వచ్చిన వాళ్ళు దగ్గరివారా దూరపువారా అన్న భేదం లేకుండా ఆడపడుచు తోడికోడలి మేనత్త మనవడి తోడల్లుడినైనా అయ్యో నాకు కొడుకు వరసేగా అంటుంది. రెండు చేతులా ఆహ్వానిస్తుంది. వాళ్ళకి పూట పూట పిండి వంటలతో భోజనం అమర్చి వాళ్ళు కూర్చున్నా నుంచున్నా రాచమర్యాదలతో ఉక్కిరిబిక్కిరి చేసి వర్ధనమ్మగారి ఆతిథ్యానికి వాళ్ళు మరీ మరీ తహతహలాడాలని మళ్ళీ మళ్ళీ వచ్చి పోవాలని గాఢంగా కోరుకుంటుంది. గృహమంటే ఎప్పుడూ అతిథి అభ్యాగతులతో కలకలలాడిపోవాలని అన్నపూర్ణలా ఎల్లప్పుడూ వండి వారుస్తూ అందరినీ ఆదరించి తృప్తిపరిచి పంపితేనే గృహిణి జన్మ సార్థకమవుతుందని ఆవిడ నమ్మకం. ఇక సావిత్రి అంటే ప్రత్యేకమైన అభిమానము ఆవిడకి. సావిత్రి వర్ధనమ్మ బావగారి కూతురు. కాన్పులో తోడికోడలు మరణిస్తే
పురుట్లో గుడ్డుని ఎత్తి పెంచింది వర్ధనమ్మ. ఆ తర్వాత తనకి కూతుళ్ళు పుట్టుకొచ్చినా నా పెద్ద కూతురు సావిత్రే అనేది. కట్నాలు కానుకలు ఉమ్మడి సంసారంలోనే జరిపినా పెళ్లి పెత్తనమంతా తలమీద వేసుకొని కాళ్ళు కడిగి కన్యాదానం చేసింది వర్ధనమ్మ దంపతులే. పండగొచ్చినా పబ్బం వచ్చినా పురుడైన పుణ్యమైన సావిత్రికి పుట్టింట తీరవలసిన ముచ్చట్లన్నీ వర్ధనమ్మ ఇంట్లో ఆవిడ చేతుల మీదుగానే తీరాయి. ఇప్పటికీ సొంత కూతురికి బావకూతురికి తేడా తెలియకుండానే జరుపుకొస్తోంది వర్ధనమ్మ. సావిత్రి ఈసారి వారం రోజులుంది. వర్ధనమ్మ ఎప్పటిలానే సావిత్రి మనసు పడ్డవి ఇష్టమైనవి వండి కొసరి కొసరి తినిపించింది. పట్నవాసం తిండి పసలేక అరకాగిపోయారు పిల్లలు అంటూ పాలు పెరుగు వెన్న మీగడలతో వాళ్ళని ముంచెత్తి లేపింది ఆ 4 రోజులు. వెళ్ళే ముందర కోవా బిళ్ళలు వెన్న ఉండలు తీసుకెళ్లటం కోసం భారీ ఎత్తున చేసి పెట్టింది. పొలంలో పండాయంటూ కందులు మినుములు వేరుశనగలు మూటలు కట్టింది. అటుకులకు వడ్లు నానబోసింది. ఇవన్నీ సాక్షి మాత్రంగా చూస్తూ ఊరుకుంది నందిని. సావిత్రి రేపు వెడుతుందనగా భానుమూర్తిని పిలిచి అన్నది వర్ధనమ్మ. ఒరే భాను, సావిత్రి రేపు వెడతానంటోందిరా అని. మరి 4 రోజులు ఉండమనకపోయావా అన్నాడు భానుమూర్తి. పిల్లల స్కూళ్ళు పోతాయట, మరిక అది ఆగదు. నువ్వు సాయంత్రం అలా కామరాజు గారి కొట్టుకు వెళ్ళి దానికో చీర పిల్లకాయలకి గుడ్డలు పట్టుకువచ్చేయి అంది వర్ధనమ్మ. సరేలే అన్నాడు భానుమూర్తి. సాయంత్రం అతను బయటకు వెళ్తుంటే లోపలికి పిలిచింది నందిని. భానుమూర్తి గదిలోకి వచ్చాడు. ఎక్కడికి వెడుతున్నారు? అలా బజారుకి. ఎందుకు? ఎందుకేమిటి? ఇందాక అమ్మ చెప్పింది వినలా? సావిత్రక్కకి బట్టలు తెమ్మనటం విన్నాను. అవును, ఎన్నేళ్ళొచ్చినా అమ్మ చెప్పిన దానికి డూడూ బసవన్నలా తలూపటం తప్ప సొంత ఆలోచన సొంత నిర్ణయము ఉండవా మీకు? చురుగ్గా చూసింది. అబ్బా, చెప్పాలనుకున్నదేదో తిన్నగా చెబుతూ భానుమూర్తి కసురుకున్నాడు. సంపాదించింది ఇంట్లో పడేసి పెట్టింది తిని చెప్పింది చేయటం, మిగతా బాధ్యతలు ఇంట్లో వాళ్ళ మీద వదిలి ఉండటం భానుమూర్తి తరహా. మీ సావిత్రక్క వచ్చి వెళ్ళి ఇప్పటికింకా నిండా 6 నెలలవలేదు. ఇది రెండోసారి. ఆవిడిలా ఏడాదికి 2 సార్లు పిల్లల్నేసుకొని వచ్చేస్తూ ఉంటుంది. వచ్చి వెళ్ళినప్పుడల్లా పప్పులు ఉప్పులు కట్టి ఇచ్చింది చాలక మీ అమ్మ మళ్ళీ చీర సారా కూడా అంటుంది. సరే, మీరు మాతృవాక్య పరిపాలకులు, ఎందుకు అని కూడా అడగరు. మన పెళ్ళైన 16 ఏళ్ల బట్టి చూస్తున్నాను ఈ తంతు. ఇది ఇంకా ఎన్నాళ్ళు సాగనివ్వాలో చెప్పండి. తెల్లబోయి చూశాడు భానుమూర్తి. భార్య మనసున బంధువుల రాక పట్ల విముఖత ఉన్నట్టుగా చూచాయగా తెలుసు, కానీ అది ఇలాగున అందులో సావిత్రి వచ్చినప్పుడు బట్టబయలు చేస్తుంది అనుకోలేదతను. క్షణం తర్వాత తేరుకొని, సావిత్రక్కని ఈ ఇంటికి పెద్దాడబడుచుగా భావిస్తుంది అమ్మ. ఆవిడ మాటను ఎలా కాదనటం అన్నాడు నానుస్తూ. బట్టల కొట్లో పాత అప్పు తీర్చకుండానే తిరిగి పద్దు రాయించవలసి వస్తోన్న సంగతి గమనానికి వచ్చింది ఆ సమయాన అతనికి. మీ అమ్మ పెద్దది, పూర్వోత్తరం మనిషి. బావ కూతుర్ని కూడా సొంత కూతురు అనుకోగల సత్యకాలం మనిషి. ఆవిడకి చేతులెత్తి మొక్కాలి, కాదనను. కానీ ఆవిడతో పాటు మనము మారిన కాలాన్ని మర్చిపోతే ఎలా? మీ నాన్నగారి హయాంలో 50 ఎకరాల ఆసాములు మీరు. ఇప్పుడు ఎంత ఉంది? 10 ఎకరాలు. ఇంకా మీ అమ్మలాగే పెత్తండ్రి కూతుళ్ళకి ఆడబడుచులతో సాటిగా పెట్టుపోతలు జరుపుతూ ఇంటికి వచ్చిన ప్రతి ఆచంట పాచంట వాళ్ళందరినీ నా వాళ్ళే అనుకుంటూ మేపుకుంటూ పోతే ఆసాములమనుకుంటున్న వాళ్ళం కౌలుదారులం అవటానికి అట్టే కాలం పట్టదు. నువ్వు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నావు నందు. చుట్టిపక్కాలనెవర్ని గుమ్మం తొక్కొద్దని కట్టడి చెయ్యాలి నువ్వు చెప్పే లెక్కన, అంతేనా? బంధువులనందరినీ చెలనాడు కొమ్మన్నానా నేను? వాళ్ళు రాను వచ్చు, ఒక పూట రోజు ఉండి వాళ్ళ పని ముగించుకొని వెళ్ళవచ్చును. కానీ మన ఇంటి పద్ధతి ఏమిటి? ఆ వచ్చిన వారికి వియ్యాల వారి మనుగుడుపుల్లా అడుగులకి మడుగులొత్తటం, వెళతానంటే పట్టి బలవంతాన రోజుల తరబడి ఉంచేయడం, వెళ్ళేటప్పుడు కానుకలతో సంచులు నింపి మరీ విడుకోలివ్వటం. ఈ ధారాళాన్ని కాస్త అదుపు చేయమంటున్నాను అంతే. నాకు నేర్పాల్సిన పాఠాలు వాడికెందుకే చెబుతున్నావు? ఎప్పుడు వచ్చిందో గడపలో ఉంది వర్ధనమ్మ.
ఆవిడ కంఠంలో నిష్ఠూరంతో పాటు నింద, వ్యధ కూడా కలిసి ఉన్నాయి. ఆ క్షణం గతుక్కుమన్నా వెంటనే నిలదొక్కున్నది నందిని. నీకు కూడా చెప్పాలనే నా ప్రయత్నం అత్త, నెమ్మదిగా చెప్పినా దృఢంగానే అన్నది నందిని. నువ్వు ఈ ఇంటికి యజమానురాలివి, మోసేవారికే బరువు బాధ్యత తెలుస్తాయి. నువ్వు చెప్పినట్టు నడవటమే మా ధర్మం. కానీ నువ్వు చెప్పింది సరిగ్గా అర్థమవక అడుగుతున్నాను. అతిథులకు ఆతిథ్యమివ్వటంలో ఏవో కొలతలు గట్రా ఇచ్చావు, బాగానే ఉంది. ఈ ఇంటి ఆడబడుచులున్నారు, వాళ్లకు ఈ నియమ నిబంధనలే వర్తిస్తాయా అని అడుగుతున్నాను. ఆహా, ఇంకో గుమ్మం మెట్టి వాళ్ళు మనకి పరాయి వాళ్ళైనారు కదా. వాళ్ళు ఒక్క పూట రోజు ముచ్చటగా ఉండి వట్టి చేతులతో వెళ్లాల్సిన వాళ్ళేనంటావా అని. ఎంత మాట అన్నావత్తా, నొచ్చుకుంటూ అన్నది నందిని. నీ ఇల్లు అయిన తర్వాతే ఇది నా ఇల్లు అయింది. సుజన, సుప్రియ ఈ ఇంట్లో నీ కడుపున పుట్టిన వాళ్ళు. వాళ్ళు పరాయి వాళ్ళు ఎలా అవుతారు? వాళ్ళు ఏ ఇంటికి వెళ్ళినా ఈ ఇంట్లో స్థానం వాళ్ళకి స్థిరంగా ఉంటుంది. వాళ్ళ తర్వాతే నా బిడ్డలైనా. తన కూతుళ్లతో సావిత్రిని కూడా కలుపుకొనే ఆడబడుచులని అన్నది వర్ధనమ్మ. కాదు, సుజన, సుప్రియ మాత్రమే తన ఆడబడుచులని మెత్తమెత్తగానే అయినా ఖచ్చితంగా అత్తగారికి తేల్చి చెప్పేసింది నందిని. నిజమెప్పుడు కఠినంగానే ఉంటుందత్తా. నీ కాలంలోలా అసలు వారితో సమానంగా కొసరు వారికి కావిళ్ళు మోసి నిభాయించుకునే కాలం కాదిది. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన. సుజనకి, సుప్రియకి కాస్త మంచి చీర పెడదామంటే కుదరటం లేదు. ఈరోజు సావిత్రి వదినగారికి బొట్టు పెట్టి పంపగలిగితే రేపు సుజన, సుప్రియ వచ్చినప్పుడు మామూలు వాయిల్ చీరకి బదులు సిల్కు చీర పెట్టగలుగుతాం. అది నేననేది. నువ్వు ఏమనుకున్నా సరే నాది స్వార్థమే. నాకు నా వాళ్ళ తర్వాతే ఎవరైనా. నా వారైనా మీకు ఏ లోటు రానివ్వకూడదంటే పైవారి మీద ఆంక్షలు విధించటం తప్పనిసరి. నన్ను అర్థం చేసుకో, ప్రాధేయపూర్వకంగా నచ్చజెబుతూ అన్నది నందిని. నీ నిర్ణయం అనుచితంగా ఉంది అని చెప్పలేకపోయిన వర్ధనమ్మ విషన్న వదనంతో కదిలిపోయింది అక్కడ్నుంచి. ఆర్థిక లోపం రీత్యా భార్య విధానం సమ్మతంగానే ఉన్నా మనసులో ఏదో కొరతగానే ఉంది భానుమూర్తికి కూడా. మనస్ఫూర్తిగా తల్లి వాదన నచ్చింది కుసుమకు ఒక్కదానికే. 14 ఏళ్ల కుసుమ ఆరిన బట్టలు మడుస్తూ ఆ గదిలోనే ఉండి వారి సంభాషణలు మొత్తం విన్నది. అప్పుడే వ్యక్తత వస్తున్న ఆ పిల్లకి ఇంట్లో పరిస్థితి అవగాహన అవుతోంది. నాయనమ్మ బంధుప్రీతి ఆ పిల్లకి ఎరుకే. గుట్టల కొద్దీ గారెలు, బూరెలు వండినా ఇంట్లో వాళ్ళ వంతు వచ్చేసరికి ఒకటి అరా మిగలటం, చుట్టాలకి మాత్రం కొసరి కొసరి వెక్కసమై పారేసే అంతగా వడ్డించటం. ఇదేమంటే నోరు ముయ్యండే పిల్ల కుంకలు, మీకేం తెలుసు అంటూ నోరు నొక్కటం. ఈ పద్ధతి మూలంగా నాయనమ్మ అంటే అంత సుముఖత లేదు ఆ అమ్మాయికి. అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో పెడుతుంది ఈవిడ అనుకుంటుంది. అంతేకాకుండా ఈ చుట్టాల మూలంగా ఇల్లెప్పుడు గందరగోళంగా ఉండటం, ఆ ఖర్చు మూలంగా తాము ఏ చిన్న కోరిక కోరినా తల్లి, తండ్రి తోసిపుచ్చుతూ ఉండటంతో ఆ అసంతృప్తి మరింత పెరిగింది. ఇన్నాళ్ళకి బామ్మ ఆట కట్టు అనుకుంది కుసుమ ఆనందంగా. 4 ఏళ్ల కుసుమకిప్పుడు వయసు సంఖ్య తిరగబడి 41 వచ్చాయి. భర్త భార్గవ గెజిటెడ్ ఆఫీసర్, కొడుకు చైతన్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు, కూతురు డిగ్రీ చదువుతోంది. చక్కటి చిన్న సంసారం, ముచ్చటైన సొంత ఇల్లు, కారు, బ్యాంకు బ్యాలెన్సు. 3 పూలు 6 కాయలుగా ఉందామె పని. ఆ వేళ మామగారి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చదువుతూ ఆలోచనలో పడింది కుసుమ. ఆఖరి మరిది శివుడికి మెడికల్ ఎంట్రన్స్లో ర్యాంకు వచ్చిందట. నువ్వు సాయం చేస్తానంటే మెడిసిన్లో జాయిన్ చేస్తాను వాణ్ణి అని కొడుక్కి రాశాడాయన. ఇంకా తన కష్టాలు, బాధలు చాలా వెళ్ళబోశాడాయన. అందుకు కాదు ఆమె ఆలోచనలో పడటం. కుసుమకి ఈ ఉత్తరం చూపించొద్దు, ఆఫీస్లోనే ఆలోచించి ఓ నిర్ణయానికి రా. ఇలా రాస్తున్న కారణం నీకు తెలుసు. కన్నందుకు ఎవరి పిల్లల బాధ్యత వారే వహించాలి. ఇతరుల మీద వాళ్ళు సొంత కొడుకులైనా సరే మోపడం అన్యాయమంటుంది నీ భార్య. అది ఈ తరం నీతి కాబోలునేమో కానీ నేను వెనకటివాన్నే. ఎదిగిన కొడుకు మీద ఆశ పెట్టుకోకుండా ఉండలేకపోతున్నాను. 3 ఏళ్లయ్యింది. వాణ్ణి చదివించలేక మానిపించి ఇంట్లో కూర్చోబెట్టాను. నువ్వు కాదంటే
వాడి కర్మమింతే అనుకుంటాను. అవునంటే వాడి రాత మారిందనుకుంటాను. ఏం చేస్తావో నీ నిర్ణయం మీద వాడి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇవి ఆయన చివరికి రాసిన వాక్యాలు. అదిగో అలా మీదికి నెట్టి చేతులు దులుపుకునే తత్వమే నచ్చదు కుసుమకి. అసలు ఆ ఉత్తరం ఆమెకి అందవలసింది కాదు. భార్గవ ఊర్లో లేకపోవటం వల్ల ఆఫీస్ అడ్రస్కు వచ్చిన ఆ ఉత్తరాన్ని ప్యూను ఇంటికి తీసుకువచ్చి ఇచ్చిపోయాడు. మామగారు తన మీద మోపిన అభియోగం గురించే ఆలోచిస్తోంది కుసుమ. ఎంత యోచించినా తన అభిప్రాయం కానీ తాను అవలంబించిన పంతా కానీ అనుచితమనిపించటం లేదు. చూసిందిగా తన తండ్రి నిర్వాకాన్ని. ఎంత ఆస్తి ఉండేది మొదట్లో. తోటలు, దొడ్లు, భూములు, దివాణం లాంటి ఇల్లు, పిల్ల జమీందారీలా ఉండేది. తన పెళ్లి నాటికే అదంతా మాంత్రికుడు హుష్కాకి అంటే మాయమైనట్లుగా అయిపోయింది. ఏమైందదంతా? ఇంటికి పెద్ద కొడుకువి, మిగిలిన వాళ్ళని ఉద్ధరించే భారం నీదే, ఇంటి పరువు ప్రతిష్ట 10 మంది మెచ్చేలా నిలబెట్టే బాధ్యత నీదే అంటూ వెనకాల బామ్మ ఎక్కేస్తుంటే ఛాతి ఉప్పొంగించుకొని అట్టహాసంగా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఆడంబరంగా పెట్టుపోతలు జరిపి చీమ చిటుక్కుమంటే వాళ్ళకి బాసటై నిలిచి తల్లికి తీర్థయాత్రలు, నోములు, వ్రతాలు గట్రా అంటే ఆ కోరికలన్నీ తీర్చి చివరికి సొంత పిల్లల వంతు వచ్చేసరికి చేతులెత్తేశాడు. ఇంకా పై బంధువుల తాకిడికి తల్లి అడ్డం పడబట్టి గాని ఇంకా అధ్వాన్నమయ్యేది పరిస్థితి. పుట్టింటి అనుభవం తనకు ఓ మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. అందుచేత తను ముందే మేలుకుంది. అదే ఈరోజు మామగారు తన మీద ఆగ్రహపడుతూ నింద వేయటానికి కారణమైంది. పాపం తేర తిండి దక్కనిచ్చాను కాదన్న దుగ్ధ ఇన్నేళ్లైనా పోలేదు ఈ మహానుభావుడికి. నేను గనక వ్యతిరేకించకపోయి ఉంటే కొడుకని కూడా జాలి తలచకుండా రక్తం మాంసం కూడా నంచుకు తినే పేరాసైట్లు వీళ్ళు కసిగా అనుకుంది కుసుమ. కుసుమ పెళ్లి నాటికి భార్గవ ఒక చిన్న గుమస్తా మాత్రమే. తండ్రి అంతకంటే పెద్ద సంబంధం తేలేకపోయాడామెకి. అత్తవారిల్లు పుట్టింటి పరిస్థితికి ఏమాత్రమూ తీసిపోయేట్టుగా లేదు. 3 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు, ఇంకా కనిపెంచుతున్న తల్లి. హాయిగా చీకు చింత లేకుండా చుట్ట పిలుస్తూ వీధి అరుగు మీద నలుగురిని చేర్చి లోకాభిరామాయణంతో కాలక్షేపం చేసే తండ్రి. ఇంతమందికి ఆమె భర్త రెక్కలే ఆధారం. పోనిమ్మంటే అతని సంపాదన తినటమే కానీ అతని అభివృద్ధిని కోరే లక్షణాలైనా లేవు వాళ్ళకి. భార్గవ ప్రస్తుతం చిన్న ఉద్యోగంలోనే ఉన్నా ప్రమోషన్ అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ఎంతసేపు కామరాజు గారి కొట్లో ఓ గంట పద్దులు రాస్తే వందిస్తారట. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక అట్లా వెళ్ళి ఆ పని చూడరాదట్రా, తమ్ముళ్ళ ఫీజులకైనా వస్తాయి అనో. ఉదయం పూట అలా మంచాన్ని ఖర్చుకోకపోతే 4 పిల్లలకి ప్రైవేట్లైనా చెప్పరాదట్రా, ఆడపిల్లల బట్టలకైనా వస్తాయి అనో. అతని ఆఫీసు గంటలు మినహాయించగా మిగిలిన కొద్ది కాలాన్ని మింగేయటం తప్ప అతన్ని ఆ ప్రమోషన్ టెస్టులకి చదవమని ప్రోత్సహించిన వారు లేరు. ఇంతటితో ఈ భాగం సమాప్తం. మరలా మరొక భాగంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.